నమస్తే, నేను మధు. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడ ఎంతో మంది ప్రముఖులను కూడా కలిశారు. అయితే నిన్న సాయంత్రం నారా లోకేష్ గారు కూడా ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే తండ్రి తర్వాత కొడుకు ఎందుకు ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది, అక్కడ ఏం జరుగుతుంది, మరి ఢిల్లీ పెద్దలతో సమావేశాల్లో ఏం జరిగింది, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, నిన్న ఏపీ సీఎం బాబు గారు ఢిల్లీకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. వెంటనే అసలు ఏం జరుగుతుంది సార్ ఢిల్లీలో? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన కొన్ని గంటల్లోనే లోకేష్ గారు మళ్ళీ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. ఆయన ఫ్లైట్ దిగారు, ఈయన ఫ్లైట్ ఎక్కారు. అంటే ఎంతో ఇంపార్టెంట్, ఒక కీలకమైన లేదంటే ముఖ్యమైనటువంటి ఏదో డెసిషను ఉంటేనే ఇలా జరుగుతుంది. అదర్వైజ్ జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ వెళ్ళి కేంద్ర మంత్రిని కలిశారు, అమిత్ షా గారిని కలిశారు, ఫస్ట్ జలశక్తి మంత్రిని కలిశారు, ఆ తర్వాత హోంశాఖ మంత్రిని కలిశారు, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ని కలిశారు. వీళ్ళందరినీ కలిశారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్, ఇప్పుడు రైల్వే మంత్రిని కలిశారు, అశ్విని వైష్ణవ్ని కలిశారు. ఎవరెవరిని కలిశారు వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించారు. లోకేష్ గారు మరి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు ఆయనేమో అశ్విని వైష్ణవ్ని కలిసి విశాఖకు సంబంధించినటువంటి మెట్రోని తీసుకొచ్చారు, మెట్రోని కన్ఫర్మ్ చేసుకొని వచ్చారు. అలాగే నల్లమల సాగర్ ప్రాజెక్టు గురించి జలశక్తి మంత్రిని కలిసి మాట్లాడారు. నల్లమల సాగర్ అమిత్ షా గారిని కలిసి అమరావతి రాజధాని ఈ పార్లమెంట్ సమావేశాలనే బిల్లు ఓకే చేసేలాగా చూడండి అని చెప్పేసి చెప్పారు. నిర్మలా సీతారామన్ గారిని కలిసి పెండింగ్ పోలవరానికి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు కానీ లేదా రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి రుణం కానీ వీటన్నిటి గురించి ఫైనాన్షియల్ ఇష్యూ గురించి మాట్లాడారు. ఇదంతా జరిగిన తర్వాత కొన్ని గంటల్లోనే లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారని అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన కలిసి మాట్లాడారో వాటికి భిన్నమైనటువంటి ఇష్యూ ఏదో ఒకటి ఉండి ఉండాలి. ఏముంటుంది? ఇప్పుడు మంత్రి లోకేష్ గారు వెళ్ళారు ఢిల్లీ అని అంటే ఆయన బేసిక్గా ఎలక్ట్రానిక్స్, విద్య, ఐటీ శాఖ మంత్రి. వీటిలో ఏదో ఒకటి ఉండాలి, అంతే కదా. మానవ వనరులు, విద్య, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి కాబట్టి ఈ ఐటీ శాఖకు సంబంధించిన ఇష్యూ అయి ఉండాలి. అదర్వైజ్ ఆయనే వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, ఇమీడియట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి అదే అయి ఉంటుంది. ఏదో ఒక ఇండస్ట్రీస్కి సంబంధించి ఐటీకి సంబంధించినటువంటి ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ని లోకేష్ గారు తీసుకొస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అంటే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం మైక్రోసాఫ్ట్తో ఒక పెద్ద డీల్ కుదుర్చుకుంది. 1,60,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డీల్ అది. అది ఇండియాకు వస్తుంది. ఇండియాలో మైక్రోసాఫ్ట్ని రీసెర్చ్ సెంటర్లో అవి పెట్టాలని చెప్పేసి. అయితే ఏ రాష్ట్రంలో పెడతారు అనేది పెద్ద క్వశ్చన్. జనరల్గా కంట్రీ టు కంట్రీ ఒప్పందాలు జరుగుతాయి. ఒప్పందాలు జరిగినప్పుడు కంట్రీలోకి వచ్చినప్పుడు ఆ కంట్రీలో ఏ రాష్ట్రంలో పెట్టాలి అనేది సహజంగా వస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఒకవైపు గుజరాత్ పోటీ పడుతుంది, ఇంకొక వైపు కర్ణాటక పోటీ పడుతుంది, మరోవైపు తెలంగాణ పోటీ పడుతుంది. వీటన్నిటి నడుమ ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం. యాక్చువల్గా పేరు పాతదే, రాష్ట్రం మాత్రం కొత్తది. తెలంగాణ అనేది పేరు కొత్తది, రాష్ట్రం పాతది. అక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది కొత్తది, కొత్త రాష్ట్రం, పేరు పాతదైనప్పుడు కూడా అక్కడికి ఎవరైనా రావాలి అని అంటే అన్నీ ఆలోచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ఏం చేయాలి? ఖచ్చితంగా ఇప్పుడు ఇంట్లో ఒక 4-5 పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులకు ఎవరి మీద కొంచెం అభిమానం ఎక్కువ ఉంటుంది? పెద్ద కొడుకు మీద, పెద్దవాళ్ళ మీద ఉంటుంది. అంటే కొంచెం వెనకబడి కొంచెం అమాయకంగా ఉండే వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. తెలియగల వాళ్ళ మీద వాళ్ళు ఎలా అయినా బతుకుతారులే అని చెప్పేసి అనుకుంటారు. లేదా స్థిరపడినటువంటి వాళ్ళ మీద వాళ్ళు ఎట్టయినా బతుకుతారులే, వాళ్ళ దేవుళ్ళు అనుకుంటారు. తల్లిదండ్రులు ప్రేమ కానీ తల్లిదండ్రుల యొక్క కన్సర్న్ కానీ ఎప్పుడు కూడా బాధల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద, ఇబ్బందులు పడేటువంటి వాళ్ళ మీదనే ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆయనకు అన్ని రాష్ట్రాలు ఒకటే. ఆ అన్ని రాష్ట్రాలు ఒకటైనప్పుడు అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలకు సహాయం అయితే చేయరుగా. ఏదైతే వెనకబడిందో, ఏదైతే ఇబ్బందులు పడుతుందో ఆ రాష్ట్రానికి సహాయం చేయాలని చెప్పేసి అనుకుంటారు ప్రధానమంత్రికి ఎవరున్నా సరే. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఆయన వీలున్నంత వరకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు కూడా. 2024 నుంచి మనం చూస్తే
ఈ 22-23 నెలల్లో మీకు దాదాపుగా 23 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒప్పందాలు కుదిరాయి. వాటిలో దాదాపు 7-8 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్ట్స్ లాంచ్ అయ్యాయి. దాదాపు 7-8 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి. ఇవన్నీ చూస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజు మొత్తం డేటా చెప్పారు కదా, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, ఎంత ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఇవన్నీ కూడా. సో కాబట్టి ఎన్నుకబడినటువంటి రాష్ట్రం కాబట్టి బైఫర్కేషన్ చట్టంలో కూడా ఉంది కాబట్టి సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. అంతేకాదు 2014 ఎన్నికల ప్రచారంలో కూడా నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏంటంటే రాజధాని నేను కట్టిస్తాను, ఢిల్లీ తరహా రాజధాని కట్టిస్తానని చెప్పి హామీ ఇచ్చారు ఆయన. పోలవరం నిర్మించిస్తాను, జాతికి అంకితం చేస్తానని కూడా ఆయన చెప్పారు. కాబట్టి ఇన్ని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా సహాయ సహకారంలో అందిస్తారు. పైగా ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉంది రాష్ట్రంలో, అక్కడ దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం. ఈ కోఆర్డినేషన్ని ఉపయోగించుకొని ప్లస్ చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్ నేమ్ను ఉపయోగించుకొని, అలాగే లోకేష్ గారి యొక్క ఆయన విదేశాల్లో చదివచ్చారు, స్టాన్ఫోర్డ్ లాంటి యూనివర్సిటీలో చదివచ్చారు, ప్రపంచ బ్యాంకులో ఆయన జాబ్ చేశారు, వరల్డ్ వైడ్ సినారియో ఏంటి అనేది తెలుసు, టాప్ కంపెనీస్ ఏంటో తెలుసు, రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లీడ్ చేస్తుందని చెప్పి తెలుసు, క్వాంటమ్ టెక్నాలజీ లీడ్ చేస్తుందని తెలుసు. అందుకే వాటి రిలేటెడ్కి సంబంధించినటువంటి కంపెనీలని లాంచ్ చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గత కొంతకాలంగా. దాంట్లో భాగంగానే గూగుల్ ఏఐ సెంటర్ వైజాగ్ వచ్చింది. ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా వచ్చింది అనుకోండి. ఇప్పటికే ఆల్రెడీ TCS, L&T, IBM ఈ 3 సంయుక్తంగా ఆల్రెడీ అక్కడ క్వాంటమ్ కంప్యూటర్స్ని లాంచ్ చేశారు, శంకుస్థాపన కూడా చేశారు. అది ఆల్రెడీ వచ్చే సంవత్సరానికల్లా అఫీషియల్గా వస్తుంది. దాని డిజైన్ మొత్తం కూడా ఓకే అయింది. సో ఈ మల్టీనేషనల్ కంపెనీస్ రావడం కారణంగా ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. గూగుల్ అసలు ఆల్రెడీ ఏ డేటా సెంటర్ అనౌన్స్ చేయగానే ఎకో సిస్టమ్ మొత్తం మారిపోయింది వైజాగ్ దగ్గర అనేది మారిపోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి అక్కడికి అన్ని కంపెనీలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా వచ్చింది అనుకోండి. గతంలో మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఐటీకి సంబంధించినటువంటి టర్నింగ్ అదే మైక్రోసాఫ్ట్ రావడమే. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వచ్చి పెట్టుబడులు పెట్టింది 1,60,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. అంత పెద్ద మొత్తంలో మైక్రోసాఫ్ట్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో కనుక పెట్టుబడులు పెడితే అది ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఒకప్పుడు హైదరాబాద్కి ఏ విధంగా అయితే మైక్రోసాఫ్ట్ టర్నింగ్ పాయింట్ అయిందో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అక్కడికి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్ అవుతుంది. అలాగే బిల్ గేట్స్ వస్తున్నారు. 18వ తారీఖున బిల్ గేట్స్ వస్తున్నారు, మైక్రోసాఫ్ట్ అధినేత. ఆయన వస్తున్నారు. ఆయన వస్తున్నటువంటి క్రమంలో ఇది అనౌన్స్మెంట్ జరగడానికి బహుశా అవకాశాలు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతున్నారు అనే దానికి అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఉంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని అనుమతులు కానీ, కొన్ని రాయితీల విషయంలో కానీ, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్లో కొన్ని ఇబ్బందికరమైనవి ఉన్నాయి. వాటిని సరిచేసుకొని ఇప్పుడు గూగుల్కి ఏ విధంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ నిబంధనలు మార్చిన కారణంగానే లాంచ్ చేసిందో అదే తరహాలో మైక్రోసాఫ్ట్కి కూడా ఈ నిబంధనలను సడలింపజేసి మైక్రోసాఫ్ట్ని ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేసేలాగా లైజనింగ్ చేయడానికి, అభ్యర్థించడానికి లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి ఉంటారు ఖచ్చితంగా. అంతకు మించి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రాగానే వెంటనే ఈయన వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. ఉంది అని అంటే ఖచ్చితంగా ఒక పెద్ద ఊహించినటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి రావడానికి అవకాశం ఉంది. ఆ ప్రాజెక్టు మైక్రోసాఫ్ట్ అయ్యి ఉండొచ్చు. ఒకవేళ మైక్రోసాఫ్ట్ వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పెడతారు సార్? అంటే ఏ ప్రాంతంలో దాన్ని పెట్టే అవకాశాలు ఉన్నాయంటారు? జనరల్గా ఇప్పుడు గూగుల్ వచ్చింది కాబట్టి గూగుల్ దగ్గరే మైక్రోసాఫ్ట్ ఉంటుంది, వైజాగే ఉంటుంది, వైజాగ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు డ్రోన్ హబ్గా ఓరవకల్ని చేస్తానంటున్నారు. అమరావతినేమో క్వాంటమ్ వ్యాలీగా చేస్తానంటున్నారు. అక్కడ తిరుపతినేమో ఎలక్ట్రానిక్ హబ్గా చేస్తానంటున్నారు. అక్కడేమో ఐటీ హబ్గా వైజాగ్ని చేస్తామంటున్నారు. సో కాబట్టి క్లియర్గా ఉంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, సమగ్ర అభివృద్ధి కోసం క్లియర్గా ఉంది. ఒక బ్లూ ప్రింట్ అయితే ఉంది, దాని ప్రకారమే వస్తుంది. ఇప్పుడు గూగుల్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా గూగుల్ దగ్గరే వస్తుంది మైక్రోసాఫ్ట్ కూడా. పైగా అక్కడ ల్యాండ్ అవన్నీ రెడీగా ఉన్నాయి. సో బహుశా ఇప్పుడు బిల్ గేట్స్ ద్వారానే అనౌన్స్ చేపిస్తారేమో 18వ తారీఖు. ఈలోపు కావాల్సినటువంటి క్లియరెన్స్లు అవన్నీ తీసుకొచ్చే అవకాశాలు బహుశా ఆ కార్యక్రమంలోనే లోకేష్ గారు అడావుడిగా వెళ్ళి ఉంటారు ఢిల్లీ. సో లోకేష్ గారు ఢిల్లీకి వెళ్ళడానికి ముఖ్య కారణం మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్కి రాబోతుందేమో అని కొన్ని సూచనలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంత మాత్రం నిజము అని తెలియాలంటే ఖచ్చితంగా లోకేష్ గారు అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. మరి వెయిట్ చేసి చూద్దాం, మరి మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తుందా, అసలు ఢిల్లీకి వెళ్ళడానికి కారణం ఏంటి, అఫీషియల్గా అనౌన్స్ చేస్తారా లేదా అని.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.